శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని తన తలపైన ఎందుకు ధరిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. రామాయణంలో వనవాస సమయంలో సీతాదేవికి దాహం వేసినప్పుడు శ్రీరాముడు చుట్టూ చూస్తూ నీళ్ల కోసం వెతుకుతారు. కానీ ఎటు చూసినా అడవి తప్ప ఇంకేమీ కనిపించదు. ఏం చేయాలో తెలియక రాముడు ధ్యానానికి కూర్చుని జపం చేస్తారు. ఓ అడవి దేవుళ్లారా, దగ్గరలో ఎక్కడైనా నీళ్లు ఉన్నాయేమో, అక్కడికి నాకు దారి చూపించండి అని అడుగుతారు. శ్రీరాముడు ధ్యానంలో ఉండగా అక్కడికి ఒక నెమలి వచ్చి రాముడితో ఇలా అంటుంది, స్వామి, మీరు నా వెనకే రండి, పక్కనే ఒక పెద్ద జలపాతం ఉంది, నేను మీకు మార్గం చూపిస్తాను అని చెబుతుంది. కానీ ఈ మార్గం చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కసారి కళ్ళు మూసి తెరిచేలోపు ఎటువైపు వెళ్తున్నానో కనుక్కోలేరు. అందుకనే నేను ప్రతి 10 అడుగులకు ఒకసారి నా ఈకను కింద వదులుతాను. మీరు దాన్ని చూస్తూ నా వెనకాతలే రండి అని చెబుతుంది ఆ నెమలి. నెమలి తన ఈకలను మామూలుగా ఎవరి కోసం వదలదు. అలా నెమలి తన ఈకలను వదిలింది అంటే అది త్వరలోనే చనిపోతుంది అని అర్థం. అలా దారి చూపించిన నెమలి నీళ్ళ దగ్గరకు చేరుకోగానే క్రింద పడి చనిపోతుంది. అప్పుడు శ్రీరాముడు చాలా బాధపడుతూ ఆ నెమలితో ఇలా అంటారు, నువ్వు నా కోసం ప్రాణత్యాగం చేశావు కదా, నీ రుణం ఎప్పటికైనా తప్పక తీర్చుకుంటాను అని మాటిస్తారు. శ్రీరాముడు తన అవతారం చాలించి శ్రీకృష్ణుడిగా జన్మించినప్పుడు నెమలి ఈకను తన తలపైన పెట్టుకుంటారు. అలా శ్రీరాముడిగా ఇచ్చిన మాటను శ్రీకృష్ణుడి రూపంలో తీర్చుకుంటారు.